మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే. ఈరోజు ఆయన ఒక కళాకారుడే. ఏదైనా మాటలతో కాదు పాటలతోనే చెప్తాడు. కానీ ప్రస్తుత రాజకీయాల్లో ట్రెండింగ్ ముచ్చట్లు మాట్లాడతాడు. ఆయన ఎవరో కాదు, మన నల్గొండ జిల్లాకు చెందిన ప్రముఖ కళాకారుడు చుక్క రామ్ నరసన్న. నమస్తే నరసన్న. నమస్తే పెద్దన్న. బాగున్నారానే? మంచిగా. ఎట్లా నడుస్తుంది మీ పాటల ప్రవాహం? పాటల ప్రవాహం అనేది అది ప్రజల పక్షం కాబట్టి అవినీతి పైన ఎప్పుడు ఎక్కిపెట్టిన బాణం లెక్కనే ఉంటుంది కాబట్టి అది నడుస్తుంది అట్లా. అంటే ఏదున్నా ఎక్కువ పెట్టుడేనా మన పని? ఎక్కువ పెట్టుడు అంటే వాస్తవం మాట్లాడలేనటువంటి మనిషి శవంలాగా ఊరేగినట్టే అనిపిస్తుంది కాబట్టి అది ఎక్కువ పెట్టినట్టే కనిపిస్తుంది. దానికి మనం ఏం చేస్తాం? ఎక్కడి నుంచి అబ్బిందే ఇదంతా? ఈ మాటలు ఎక్కడి నుంచి అబ్బినాయి? ఈ పాటలు ఎక్కడి నుంచి అబ్బినాయి? నా పుట్టుక అసంటిది. నా పుట్టుక అసంటిది. ఏం చేసేది అమ్మ నాయన? ఏం చేసేది? కూలినాలు చేసేది. కూలినాలు చేసేది అంటే మామూలు బతికేయడం కోసం వాళ్ళ బతుకంతా కూలేసి. కాబట్టి నేనేమంటా అంటే మా అయ్య శరీరానికి శ్రమ చెప్పిండు, నేను దిమాగ్కు శ్రమ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మా అయ్యకు ఊరే తెలుసు, హైదరాబాద్ తెలియదు. నాకు ఊరు తెలుసు, హైదరాబాద్ తెలుసు, కానీ నా కొడుకు అమెరికా తెలవాలనుకుంటున్నాను నేను. కాబట్టి మన ఆలోచన విధానాన్ని బట్టి మన లైఫ్ ఎట్లయితే లీడ్ చేస్తామో మన పిల్లల లైఫ్ అంతకంటే అద్భుతంగా ఉండేటువంటి అవకాశం దొరుకుతుంది. మన ఆయన సైకిల్ దొక్కిండు, బైక్ తోలలేదు. నేను బైక్ తోలినా కారు తోలుతున్నా, కానీ నా కొడుకు బైక్ తోలదు, మొత్తం కారులోనే తిరగాలి, వాడు ఫ్లైట్లోనే ఉండాలి అనుకుంటున్నాను. ఆశ తప్పేం కాదు కదన్నా. దాన్ని ఆచరణలో పెడతానికి అనేకమైనటువంటి శ్రమ చేస్తా తండ్రి గారు అన్న. ఎంతవరకు చదివినావన్నా? నేను 6th పాస్, 7th ఫెయిల్. 6th జోక్ చేయకన్నా, నిజం. 6వ తరగతి. అరే మా ఊరికి వచ్చి చూడు ఒకసారి, అదేమంటారు దాన్ని, రిజిస్టర్ ఉంటుంది కానీ నేను ఇంకా టీసీ కూడా తీసుకోలే. భవిష్యత్తు దాంతో అవసరం లేదు కాబట్టి తీసుకోలే. అది పెద్ద పంట కాదు కనుక అది తీసుకోలే. 6వ తరగతి. ఈ 6వ తరగతి జరిగిన చదివిన రామ్ నరసన్న అంటే ఈ పాటలు రాయాలి, పాటలు రాసుడు కూడా ఏదో ప్రకృతిని చూసి రాసేది కాదు, సమకాలీన రాజకీయ అంశాలను కూడా ఇంత కరెక్ట్గా ఎట్లా ఎక్కువ పెడుతుండు కలంతోటి అనేది నా సందేహం. అంటే చాలామంది నన్ను అడిగిరు ఈ క్వశ్చన్, బట్ నేను ఎక్కడ కూడా ఆ టైంకి ఏమనిపిస్తే ఏదైతే కరెక్ట్ సబ్జెక్ట్ అనిపించేది చెప్పిన ఒక వాస్తవమైన ముచ్చట చెప్తాను నిజంగా మీ ఛానల్కు. ఇది ఎట్లా అబ్బింది, మీరు ఎట్లా పాడగలుగుతారు అంటే, ఈ భూమి మీద అక్షరం పుట్టక ముందుకే అంటరాని నాలుకల మీద జాలు వారింది పాట మాట ఆట. అది మాకు అబ్బడమేందని, అది మాది. ఇక ఎవడోడో వచ్చి పట్టుకొని అది నాదంట. నేను నిజంగా చెప్తా, లిపి పుట్టక ముందుకు అంటరాని నాలుకల మీదనే ఊర్లు తిరిగింది పాట అయినా ఆట అయినా. అది రామాయణ భారతం కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. లిపి పుట్టిన తర్వాత కదా మీరు రాసుకొని పాడుకొని చూసుకొని మాట్లాడుకునేది. దానికి తండ్రి కూడా అంటే మేమే. ఏవైతే అంటరాని కులాలు, ఏవైతే కళలకు సంబంధించినటువంటి జాతులు ఉన్నాయో ఈ అన్నిటికీ తండ్రి పాత్ర తల్లి పాత్ర అవే పోషిస్తాయి కదన్నా. అది అబ్బానికి ఏం లేదు, బై బర్త్ మా బ్లడ్లో ఉంటుంది అది అన్న. అంటే రక్తంలోనే ఉంది, ఇది ఉంటుంది కదా. అంటే ఈ సంఘర్షణ ఎక్కడైనా జరిగిందా మనకి? అంటే ఈ అంటరానితనము, ఈ అక్షరం పుట్టక ముందే పాట పుట్టింది, ఇట్లాంటివి ఏమన్నా మన జీవితంలో ఎదురైనా? అంటరానితనం ఒక మనిషికి ఏం లేదన్న. ఇప్పుడు చాలామంది ఏమంటారు, భగవంతుడు లేని సృష్టి లేదు అని అంటారు. నేనేమంటా అంటే భగవంతుని కూడా అంటరానితనం ఉంది అని నేను అంటున్నాను. ఇక్కడ మనుషులకు అంటరానితనం ఉంది అంటారు కదా, భగవంతుని కూడా అంటరానితనం ఉందని నేనంటా. ఎందుకు అని అంటే, ఒక కల్వకుంట చంద్రశేఖరరావు బిడ్డ మేడారం జాతరకు పోయి సమ్మక్క సారక్కని బిర్రుగా హగ్ చేసుకోవచ్చు, తప్పులేదు. మరి ఇదే సుఖరావు నడిసే తిరుపతి వెంకన్న స్వామిని ఎందుకు హగ్ చేసుకోవద్దు? ఎందుకు చేసుకోండి అంటే నేను ముట్టుకుంటే ఆయన మైలు అవుతాడేమో, అందుకే నన్ను రానియలేదేమో అనుకుంటున్నాను. నేను అంటరాను, నేను ఎందుకు అనుకోవాలి? ఇప్పటిదాకా అదే అనుకున్నా, ఇప్పటిసారి అనుకోవాల్సినటువంటి అవసరం లేదని ఇచ్చింది. అంటే వాస్తవమా? ఇప్పటికి కూడా అట్లా ఉందా సమాజంలో? 100 ఉంటుంది. మీకు ఏ ప్రూఫ్ కావాలో చెప్పరు, నా ఎమ్మటి రాడి తీసుకుపోతా. ఏం చూపిస్తావు ప్రూఫ్ అంటే? నేను నిజంగానే చెప్తా. ఇప్పుడు ఏడికీలు ఇదే పిచ్చకుంట్ల సుఖరావు నడిసేయ, పిచ్చకుంట్ల సుఖరావు నడిసాను, లేదా పచ్చబొట్ట రావు నడిసాను, బైరూపులోడు, బైండ్లోడు, మాలోడు, మాది కూడా ఏడోవాడు. నేను పోయి ఒక అగ్రవర్ణం పిల్లని ఇష్టపడి పెళ్లి చేసుకుంటా అంటా నీ కళ్ళ మంగల్ని, వాళ్ళు నన్ను ఏమనొద్దు, పిల్లనిచ్చి తోలుతారా? ఫస్ట్ నా కులం గురించి మాట్లాడొద్దు, వాళ్ళు ఎట్లా బతుకుతామని అడగగలగాలి. కానీ వాడు పోవడంతో ఏం కులం నీది అని అడుగుతున్నాడు ఫస్ట్ కదా. ఎట్లా లేనట్టన్నా మరి ఉన్నట్టే కదా అన్నా. అంటే నిజంగానే ఇంత చదువు పెరుగుతుంది, ఇంత నాలెడ్జ్ పెరుగుతుంది, ఈ వ్యవస్థ ఎందుకు పోవట్లేదన్నా? అది అంటే నేనేమంటానా, అది కూడా ప్రొఫెషనల్గా మారుతున్నాను.
ప్రొఫెషనల్గా క్యాస్ట్ అనేది కూడా ప్రొఫెషనల్ క్యాస్ట్ ప్రొఫెషనల్ ఇప్పుడు కాదు, ఎప్పుడు చాలా లేదు. ఊర్లో దొర పటేల్ ఉండేది. ఇప్పుడు ఆ దొర పటేలు పెట్టుబడిదారండి అంతే. పేరు మారింది, ఆయన ఉండే స్టైల్ మారింది, విధానం మాత్రం అదే పాత పోకడ అంతే. దానికి కొంత మార్పులు చేర్పులు ఊళ్ళోకి వచ్చినప్పుడు పటేల్ అనేది మా వాళ్ళు. ఇప్పుడు ఏమంటారు అంటే సార్ పటేల్ కాస్త సార్గా మారింది అంతే. ఈయన భవిష్యత్తు ఏం మారలే, మన అహంకారం ఏం పోలే. ఈ రెండిట్లో ఏదో ఒకటి మార్పు జరిగితే కదా పోయిందని అనుకోవచ్చు. కానీ దొరానే బదులు సార్ అంటుండు. ఎక్కడన్నా మన విద్యాభ్యాసం 6వ తరగతి వరకు సంస్థ నారాయణపూర్, ఉమ్మడి నల్లగొండ జిల్లా సంస్థ నారాయణపూర్ అన్న ఓన్ విలేజ్ అదే. అంటే ఈ పాటలు ఆటలు అంటే మన కళాకారుల కాడ ఏమైనా పనిచేసిన అనుభవం ఏమైనా ఉందా? నేను ప్రజానాట్య మండలిలో ఒక 7-8 ఏళ్ళు పనిచేసిన, సిపిఐ ప్రజానాట్య మండలిలో. మా అన్న కుప్ప సంజీవ్ అన్నని ఉండే. నేను సావుల కాడ అంటే పిన్నెల కాడ డప్పులు కొట్టేది. నేను పిన్నెల కాడ డప్పులు కొడుతుంటే మా అన్న సంజీవ్ అన్నని పట్టుకుని పోయింది. అక్కడ అరే నువ్వు ఈడ కాదరా కొట్టేది, ఆడకూడదురాలని పట్టుకుని పోయింది. ఆడిపోయినాక కూడా ఒకనొక టైంలో నేను లవ్ మ్యారేజ్ చేసుకునే విషయంలో కమ్యూనిస్టులలో కూడా కులం ఉందనేటువంటి సందర్భం తెలిసింది కాబట్టి అక్కడి నుంచి బయట నేను అదే అడుగుదాం అనుకుంటున్నా. మీరు పెళ్ళి అంటే నేను పోతే నా కులం అడగొద్దు, పిల్లని ఇవ్వాలి అనేది అడిగినప్పుడే నేను అడుగుదాం అనుకున్నా. మీది లవ్ మ్యారేజ్ అని ఎన్నో స్ట్రగుల్స్ ఎదురయ్యారని బయట చెప్పుకుంటుంటారు. ఏంది అంత పెద్ద లవ్ స్టోరీ ఉందా? మనకి స్టోరీ అనేది ఏముంటుంది, కులమే స్టోరీ ఏముంటుంది ఆడ అంతే. ఆ కమ్యూనిస్టు పార్టీలలో ఉన్నటువంటి దళిత బిడ్డడు అయినప్పటికీ ఏం రామనరసయ్య మీ మాదిగోళ్ళు మా మాలోళ్ళ పిల్లల్ని చేసుకునేంత మగోళ్ళు అయ్యిర్రా అంటే నేను సింపుల్ డైలాగ్ అన్నా. ఎవరిని చేసుకుంటేందుకైనా ఒక ఆడామని చేసుకుంటేందుకు ఒక మొగాయన కావాలి, కానీ కులాలు కులుకుతాయా అని అన్న సంసారం కులం చేస్తుందా మనుషులు చేస్తారే అని. ఆయన ఎంత పెద్ద మునగాడైతేంది ఆన్సర్ చెప్పగలగాలి కదా. ఆయన వయసుకు నేను ఆయన కడుపులో పుట్టిన కొడుకుల కంటే కూడా ఇప్పటికి కూడా చిన్నయ్య ఉండొచ్చు బహుశా నాకు తెలిసి. కానీ చిన్న పెద్ద విషయాన్ని పక్కన పెడితే ఒక కమ్యూనిస్టు అనేటువంటి మనిషి ఐడియాలజీ పక్క జీవి కష్టాన్ని చూసి కన్నీరు పెట్టలేని వాడేం కమ్యూనిస్ట్ సన్నాశానాలని. కమ్యూనిస్ట్ మాటలు కాదు, కమ్యూనిజానికి కులం లేదు, కమ్యూనిజానికి అంతరాలు లేవు. కమ్యూనిజం దాన్ని ఎవడు ముట్టుకోలేడు, పట్టుకోలేడు, దాన్ని కంచేయగలుగుతారా? కమ్యూనిస్టులలో తప్పు ఉన్నది, కమ్యూనిజంలో తప్పు లేదు. కమ్యూనిజంలో లేదు, కమ్యూనిజం అజరామరం. దాని మించి ఎవరైనా రాయగలుగుతారంటే కూడా చూడాలని ఉంది నాకు అన్న. అంటే కమ్యూనిస్టుల్లో ఉంది తప్ప. దానికి నిదర్శనం మీ వివాహమేనా? నేనేమంటానంటే అన్న, నాలంటి వాళ్ళు చాలామంది, నేను ఒక్కరిని కాదు కదా, ఆఫ్ కోర్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. నేనేమంటే ఎర్ర జెండా బట్టి నోడల్లా కమ్యూనిస్టు కానే కాడల్లా, పాట రాసి పాడినోడల్లా మేము ప్రజా కవులామంటే ఎట్టుల్లా. శుక్రవారం ఎర్రంగా వేసుకుంటే కమ్యూనిస్ట్ కదా కాడు కదా. లేకపోతే ఇంకెవరు పేర్లు మార్చుకొని ఎవరి పేరు కూడా పెట్టుకొని నేను పలానా అని చెప్పి పెట్టుకుంటే కళాకారుడు అవుతారా, ప్రజా కళాకారులు అవుతారా? వాస్తవం కదన్నా అన్నాను. అన్న ఈ చావు పీరియల కాడ డప్పు కొట్టే సుఖరాం నరసన్న మొట్టమొదటి ఎప్పుడన్నా స్టేజ్ ఎక్కింది? నేను మొట్టమొదటి అంటే దేవరకొండ సిపిఐ మహాసభలో ఎక్కిన. మళ్ళీ ఇది కూడా సిపిఐ పార్టీ ఎవరిది? ఏ కులంది? కమ్యూనిస్ట్ పార్టీ ఏ కులాంది అంటే కులాంది కాదు, కులమే లేనిది కమ్యూనిస్ట్ పార్టీ, మతమే లేనిది కమ్యూనిస్టు పార్టీ, ప్రాంతమే లేనిది కమ్యూనిస్టు పార్టీ, ప్రజల కోసం ప్రాణం ఇచ్చేది కమ్యూనిస్టు పార్టీ, నిత్యం ప్రజల వైపు నుంచి దోపిడీ సామ్రాజ్యం పైన ప్రశ్నను చూపించేటటువంటి కమ్యూనిస్టు పార్టీ. పార్టీలకు కమ్యూనిస్టు పార్టీకి కులాలు అన్నీ ఉండే, అందులో ఉన్నటువంటి మనుషులకు ఉంటాయి ఎక్కువ. అవును, ఎందుకంటే సొంతంగా నేనే ఫేస్ చేసిన దాన్ని. అదే మనం మాట్లాడుకున్నాం కదా. అయితే దేవరకొండనే ఫస్ట్ మీటింగ్ స్టేజ్ ఎక్కింది అంటే నేను అక్కడ కూడా ఏమనంటే చాలా వేదికలు తిరిగిన, అప్పటికే 6-7 ఏళ్ళు తిరిగిన. ఆ వేదిక టైంలో అంటే మెయిన్ కళాకారులు అని ఉంటుంది, కళాకారులు కూడా పనికి మళ్ళీ అది ఉంటుంది, ఇడు వాడాలి, ఆడు కొట్టాలి, ఇడు ఎగరాలి, ఇడు దుంకాలని. అంటే ఏ పని వచ్చిన వాడికి ఆ పని చేయనిస్తే బాగానే ఉంటుంది. ఆడ సమానమే లేదు, వాళ్ళే కులాలతో కొట్లాడుకుంటారు. ఓడు రెడ్డి తోక పెట్టుకుంటాడు, ఓడు ముదిరాజు తోక పెట్టుకుంటాడు, ఓడు గౌడు తోక పెట్టుకుంటాడు, వాళ్ళు కమ్యూనిస్టులట. ఇదేదో నాకేం అర్థం కాదు. ఇప్పుడు వచ్చినాయి అన్న వ్యవస్థల ప్రతి దాంట్లో కూడా ఆ తోకలు పెట్టుకోకుండా పని అయితే లేదు. అంటే కమ్యూనిస్టులు అలవాటు అయిపోయారు జనాలు. కమ్యూనిజానికి తోకలు లేవు అంటున్నాను నేను. వాళ్ళు పెట్టుకుంటోళ్ళు వాళ్ళ జిల్లాది, మనకు అవసరం లేని విషయం. కానీ కమ్యూనిస్టులకు ఉండొద్దు అంటున్నా. కమ్యూనిజం అని చెప్పుకునేటోడు కులం గురించి మాట్లాడు. అయితే దేవరకొండలో ఫస్ట్ సారి మీరు స్టేజ్ మీద పాడబడినా ఒక్కసారి ఏం పాట? ఎర్ర జెండా గుండెల్లోనే ఒరిగిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా,
నల్లగొండ వీరులోయమ్మ పోరాటాల తీరులోయమ్మ ఎర్ర జెండ గుండెల్లోనే ఒరిగిన వాళ్ళురా పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా ఒకటై రెండై వందలు వేలై కాలే కడుపులా కలిపోరై సీమల దండై కదిలిన వాళ్ళు పాముల కూరలు పీకిన వాళ్ళు ఎర్ర జెండ గుండెల్లోనే ఒరిగిన వాళ్ళురా పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా చేతుల కంచం సంకన బిడ్డ ఊరు వాడతో కదిలిన వాళ్ళు దోపిడి ముందు ఆకలి ముందు దోపిడి కోటలు కూలిపోవుట కాయవన్నుళ్ళు ఎర్ర జెండ గుండెల్లోనే ఒరిగిన వాళ్ళురా పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా ఇది వాడినేంటి బాగుందన్నా ఈ గొంతుకేనేమో జనాలంతా ఫిదా అయ్యేది గొంతనే కదా అలాంటి గొంతులు మస్తు ఉంటాయి కానీ మస్తు నిజం నిజం ఆ నిజాన్ని చెప్పే గొంతే రామ్ నరసన్న గొంతు అనేది నిజంగా సోషల్ మీడియాలో రామ్ నరసన్నకు ఒక ట్రెండ్ ఫాలో అవుతారు అంటే కళాకారులలో ఒక ట్రెండ్ సెట్ చేస్తారు అంటారు కదా అట్లా రామ్ నరసన్నకు ఒక పేరుంది అంటే ఈ గొంతుతోటి ఆ నిజంతోటే కావచ్చేమో గొంతు అనేది కాదు అది ప్రజల మాట కాబట్టి దాన్ని ప్రేమిస్తారు ఎవరన్నా మీరు ఈ డప్పులు కూడా వదిలిపెట్టి చదువు వదిలిపెట్టి ఈ కళాకారులకు తోటి ఈ స్టేజ్ అంటే కళాకారులుగా పోయేది మీ తల్లిదండ్రులకు తెలుసానా దొంగతనంగా పోయేది నేను దొంగతనంగా ఎందుకంటే మా ఫ్యామిలీ వచ్చేసి నక్సలైట్ పార్టీ ఫ్యామిలీ ఆల్రెడీ చనిపోయిన మా కుటుంబాలలో చనిపోయిన వాళ్ళు మా వదినలు మా పెద్దనాయనలు మా బాబాయిలు మా అన్నలు మా మెయిన్ వదినలు ఇట్లా చనిపోయిన వాళ్ళు ఉన్నారు మా కుటుంబంలో ఈ పాట అంటే మళ్ళీ నైట్ అన్న పోతాడా అని మా అయ్యకు భయం ఉంటుంది కదా అట్లా వాళ్ళకు భయం ఉండే ఈ పాటలు పాడుకుంటే మళ్ళీ ఏమైనా పోతాడు అడిలో పోతాడా అని అట్లా నేను హాస్టల్లో వండుకుంటేనే చెప్పకుంటేనే వేరు హాస్టల్లో నుంచి నేను చాలా వేదికల మీద చెప్పుదాం అనుకున్నా చాలాసార్లు మర్చిపోయినా మా ఊళ్ళో రేవనపల్లి బుగ్గరాములు అని ఉంటాడు మేము చిన్నగా ఉన్న టైంలో ఎక్సలెంట్ సింగర్ ఆయన బట్ రాయాడు పాడతాడు చాలా అద్భుతంగా పాడతాడు చాలా అద్భుతంగా ఉంటుంది ఆయన వాయిస్ కూడా నేను ఫస్ట్ టైం ఆయన అంటే ప్రజానాట్య మండలి కంటే ముందు ఆయనతో పాటు అప్పుడు వాటర్ సమస్యలు బాగుండే చంద్రబాబు తాగునీటి సమస్యలు బాగుండే సాగునీటి బాగా సమస్యలు ఉండే బిందెలు తీసుకొని అందరు ఆడోళ్ళంతా రోడ్ల మీదకి వచ్చి గ్రామ పంచాయతీ ముందు ఏదో ధర్నా ఉంటే వాయిల్ పిల్లలు దానికాడ హాస్టల్ నుంచి ఒక అరటిపండు కొనిచ్చి ఉగ్రాములు ఆడికి తీసుకొని పోయి అట్లా నేను తెలియకుండా పోయేది ఇంట్లో తెలియకుండా పోయేది ఒకటి రెండు సార్లు ఆయన ఎమ్మడివాడి ఏడు నేను దేవుడు ఆడుకుంటా తర్వాత ఫైనల్గా ఆయన దేవరకొండ సభలో చూసి నేను పాట పాడుతుంటే ఆ 1000 మంది సపోర్ట్లు కొడుతుంటే అంటే నేను పాడినాను కాదు ఎర్రజెండ పాట ఎవరు పాడినా సపోర్ట్ కొడతారు ఎందుకంటే దానికి ఇంకో ముచ్చట చెప్పలేదు ఆ పాట పాడుతుంటే జనమంతా సపోర్ట్లు కొడితే అక్కడ దాకా వచ్చిన ఆయన రిటర్న్ వెళ్ళి వచ్చింది మళ్ళీ నన్ను కలవలే ఆయన వచ్చిపోయిన సంగతి కూడా చచ్చిపోయినాక తెలిసింది నాకు ఎవరు మా నాయన ఆ సభకు వచ్చిపోయిండని ఆ సభకు వచ్చిపోయిండని ఆయన చచ్చిపోయినాక నీకు తెలిసింది అప్పటిదాకా తెలియదు ఆయనతో పాటు వచ్చిన కొంతమంది వెంకటేష్ అని మా ఇంటి పక్కకే ఉంటాడు ఆయన లత్తగారు పెట్టిన స్కూటర్ తీసుకొని అలా మా నాయనతో పెట్రోల్ పంపించుకొని ఆయన తీసుకొని వస్తే మా నాయన చనిపోయిన తర్వాత ఇప్పుడు మీ నాయన వచ్చింది రాయాలి ఎట్లా సంగతి ఇది బతుకున్న కాలంలో ఎప్పుడు కూడా అడగలేదా నాకు ఇట్లా సంగతి అని ఆయన ఆ సభకు వచ్చిన తర్వాత ఇంకా నన్ను అడగడం కాదు అంటే నాతో వేరే అంటే ఏమంటారు కొడుకు అంటే కొంచెం ప్రేమగా ఏదైనా తప్పు చేస్తే తిట్టడం అట్లా జరుగుతుంటుంది గౌరవంగా చూడడం మొదలుపెట్టిన ఆ తర్వాత దేవరకొండ సభలో దేవరకొండ సభ చూసిన అంటే ఇంత మందిలో ఉండా వీడు బతుకుతలే వీడు ఇంకేం కాదనుకుంటా ఏమో మరి ఇబ్బంది లేదు నా కొడుకు వచ్చేసింది స్టేజ్ గౌరవంగా మాట్లాడే అంటే నాకు అప్పుడు తెలియదు గౌరవంగా మాట్లాడే తర్వాత నాకు నేను నెంబర్ వేసుకుంటా ఓహో అక్కడి నుంచి ఇది ఇంత మార్పు జరిగొచ్చిందా మా నాయన అని అనిపిస్తుంది అన్న ఏంది ఈ ఎలక్షన్స్ వచ్చినప్పుడల్లా ఒక పాట రాసుడు పంచాయతీ పెట్టుడు ఎందుకని ఇట్లా మొన్న మునుగోడు బై ఎలక్షన్స్ అయినాయి ఊకే ఉన్న రామ్ నరసన్న ఊకే ఉండాలి పాట పాడుకునే రామ్ నరసన్న పాట పాడుకోవాలి ఆ మునుగోడు బై ఎలక్షన్స్లో పాట పాడుతుంది ఒకసారి మా కోసం పాడే తర్వాత మాట్లాడదాం నేను పంచాయతీ పెట్టాలనుకునేటువంటి మనిషిని అయితే నేను పొలిటికల్ లీడర్ని అయి ఉండాలి నేను పొలిటికల్ లీడర్ కాదు లేదు వచ్చి నూనె కల్లా పాట పాడాలంటే నేను కళాకారుని కాదు చిన్నోని కల్లా పాట పాడాలంటే నేను ఎంటర్టైన్మెంట్ కళాకారుని నేను కాదు రెండోటి జాతరలో దొరికే అల్లమెల్లిగడ్డని అస్సలే కాదు నేనేమంటే వాస్తవం నేను చెప్పాలి కాబట్టి మునుగోడు నేలంటే అది సాయుధ పోరాటం కావచ్చు మలిదేశ పోరాటం కావచ్చు కమ్యూనిస్టు ఉద్యమాలు కావచ్చు నక్సలైట్ ఉద్యమాలు కావచ్చు అనేక ఉద్యమాలకు ఓ మాయముంత అవును
అది మాయమంతా. అవును. నువ్వు దానికి అడుగొచ్చి మతము కులము రకరకాలుగా అంటే ఎట్లా పుట్టనా? నెత్తుటి మడుగుల కత్తులు మొలకెత్తిన మునుగోడు రాజగోపాల్ రెడ్డి నిన్ను రమ్మన్నది ఎవడు? 1000 కోట్ల కాంట్రాక్ట్. ఈ పాట నేను రాసిన తర్వాత కూడా చాలా పెద్ద ఆఫర్ చేసిర్రు. వద్దాం నెక్స్ట్ అదే. అంటే నేనేమంటే ఈ ఆఫర్ ఎప్పుడైతే తీసుకుంటానో జనాలలో నేను లోఫర్ అవుతా కదా. కాబట్టి ఆ కాఫర్ని అన్ని అక్కడ పక్కకు పెట్టి నా బతుకుతున్నా. ఒక్కసారి ఆ పాట మునుగోడు లేదు 2 ఏళ్ళు అవుతుంది కానీ గుర్తులేదు. కానీ దానివల్ల చాలా కాంట్రవర్సీ పెరిగింది నల్గొండలో. ఎవరో చుక్కరామ్ నరసన్ తెలియని వాళ్ళు కూడా చుక్కరామ్ నరసన్ అంట, చుక్కరామ్ నరసన్ ఏదో పాట రాసిండంట. కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు అంటే అప్పుడు బీజేపీలోకి పోయిన రాజగోపాల్ రెడ్డి చాలా గుర్రుగుండే మీ మీద, మీకోసం వెతికిండని కూడా విన్నా నేను. బలం ఉన్నది కానీ ఎతుకుతాడు, బలం ఉన్నది ఎతుకుతాడు. ఎందుకు ఎతికాడు? బలం ఉన్నవాడు కనుక ఎతికిండు. ఏమన్నా ఆఫర్ చేసిరా అన్న మీరు అన్నట్టు? చేస్తారుగా, చేసి మంచి ఆఫర్ చేసి. అంటే కాదన్నా నేను ఏమంటున్నా, ఇప్పుడు మీకు ఒక ఆఫర్, ఒక అద్భుతమైన ఆఫర్ వచ్చినప్పుడు దాన్ని అందిపుచ్చుకుంటే సెటిల్ అయిపోతాం కదా జీవితంలో. అంటే సెటిల్ అంటే ఏంటి మీ దృష్టిలో? సెటిల్ అంటే ఇప్పుడు మీరు అన్నారు నా కొడుకుని అమెరికా పంపించాలి, వాడు ఎప్పుడు బైక్ తిరగొద్దు, కార్లో తిరగాలి. నా కొడుకుని అమెరికాలో పంపాలన్నా, నా కొడుకు కార్లో తిరగాలన్నా సెటిల్ కావాలంటే ఏం కావాలి? ఈ రెండు నేను చేయాలంటే సెటిల్ అంటే ఏం కావాలి? అంటే మీకు వచ్చిన ఆఫర్ డబ్బులు అయి ఉండొచ్చు, ఒక పదవి ఉండొచ్చు. అంటే పదవి డబ్బులు ఉంటేనే అమెరికా పంపవచ్చు, లేకపోతే లేదా? అంటే వీటిని యూజ్ చేసుకోవచ్చు కదా అంటున్నా నేను. మీరు అడిగిన దానికే చెప్తున్నా బ్రదర్. నా కొడుకుని అమెరికాకు పంపాలన్నా, నా కొడుకు లైఫ్ లాంగ్ కార్లో తిరగాలన్నా, నా కొడుకు ఫ్లైట్ ప్రయాణంలో ప్రపంచ దేశాలు తిరిగి రావాలన్నా నేను ఈ ఆఫర్లని తీసుకుంటే మాత్రమే పోగలుగుతాడా? అంటే వీటిని ఉపయోగించుకోవచ్చు కదా అంటున్నా నేను. అవి లేకుండా కూడా పోగలుగుతా అంటున్నా. వాటితో పని లేదా మనకి? ఇప్పుడు నిజంగానే మీకు చిన్న సామెత చెప్తా. విద్య లేనివాడు వింత పశువు అని అంటారు సమాజంలో. కానీ నేను నిత్యం విద్య కలిగిన వింత పశువులని వేలాదిగా చూస్తున్నా. ఏం చేద్దామంటావు? మళ్ళొక్కసారి చెప్పనా? విద్య కలిగిన వింత పశువులను చూస్తున్నా. విద్య కలిగిన వింత పశువులను వేలాదిగా లక్షలాదిగా చూస్తున్నా. ఏం చేయమంటావు? ఆడు పెద్ద పెద్ద చదువు, ఆయన చదువుకే వాడేదో కట్టలు కట్టేట్టు మాట్లాడుతుంటాడు. ఇప్పటికిప్పుడు ఈ దేశంలో డిగ్రీ ఎగ్జామ్ పెట్టి ఏమంటారు సంస్కృతి అనేటువంటి ఒక మనిషిని ప్రేమించేటువంటి డిగ్రీ ఎగ్జామ్ పెడితే ఎంతమంది పాస్ అవుతారు? కనీస సంస్కృతి తెలిసి ఉండాలి కదా. విజ్ఞత లేనివాడు ఎంత విద్యావంతుడు అయితేంది? పక్క జీవిని ప్రేమించలేనటువంటి వాడే మనిషి. విద్య ఉంది కానీ విజ్ఞత లేదు అంటారు. లేదు, వాస్తవం. విజ్ఞత అనేటువంటి ఎగ్జామ్ పెడితే ఎంతమంది పాస్ అవుతారన్న? 199 మంది ఫెయిల్ అయ్యాయి. 199 మంది ఫెయిల్ అయ్యేది. ఎవరు అడిగినా చెప్తా, ఏడాడిగా చెప్తారు. ఎందుకు అని అంటే చదువు ఉన్నంత మాత్రాన నీకు సంస్కారం ఉంటుంది అనుకోవడం ఎడ్డి మాట. నేను సింపుల్గా చెప్పిన విద్య లేనివాడు విద్య పశువు అని వెనకట అన్నారు. నేనేమంటూ సుఖరామనర్స ఏమంటుండంటే విద్య కలిగిన వింత పశువులను చూస్తున్న రోజు అని చెప్తున్నా. కాదంటే నేను ఏడికైనా ఓకే. నేను ఎట్లా ఈ వ్యవస్థ ఏమన్నా మారుతుందానే? ఈ విద్య ఉన్న వింత పశువులు మారుతారా అంటే చూస్తామా ఆ రోజులను? మ్యాక్సిమం నేను ఏం చెప్తా అంటే సమాజంలో విధ్వంసం జరగాలి. విధ్వంసం జరిగినప్పుడే నూతన విప్లవం నిర్మాణం అవుతుంది. ఇప్పుడు ఎవరికి కడుపునడు తిని కాలు వారదప్పుకొని పోతే తెల్లారుతుంది. ఏమవుతుంది? ఏం కాదు, నిద్రపోతాడు, తెల్లారుతుంది అంతే తప్ప. అయ్యో నేను పడుకున్నా, మరి కడుపు నిండా తిండి లేక ఎంతమంది ఆకలి, ఆ పేగులు నిజంగానే తాడేసి చేదినట్టు ఎంతమందికి కష్టం ఉందో, ఎంతమందికి దుఃఖం ఉందో అనేటువంటి ఆ కడుపు నిండా తిని పండుకునేటోడు పనిపాటు లేక తిని పంతారు కదా. ఆ పండేటోనికి ఎప్పుడైతే ఈ ఆలోచన వస్తుందో సమాజం బాగుపడేటువంటి అవకాశం దొరుకుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు, గతంలో పోయిన ప్రభుత్వాలు కావచ్చు, దేశ రాజకీయాలు కావచ్చు, ఏవైనా సరే వివేకానందుడు ఒక మాట అంటాడు, దేశంలో ఒక్క మనిషి ఒక్క పూట ఉపవాసం ఉన్నా, తిండి కోసం తిండి లేక ఉపవాసం ఉన్నా, ఇది ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని ఏండ్లైనా, ఎన్ని శతాబ్దాలైనా దేశం బాగుపడనట్టే లెక్క అని చెప్తాడు ఆయన. అసొంటిది ఆయన అంత సింపుల్ మాట చెప్పిండు. ఏమని? ఒక పూట తిండి గురించే చెప్పిండు. నేనేమంటా అంటే ఆ ఒక్క పూట తిండి కడుపులో కనుక్కున్నటువంటి పిల్లలకు తిండి పెట్టలేక, కష్టానికి పోతే కూలి సరిపోలేక, కనుక్కున్న పిల్లలకు అనుకున్న ఇయ్యలేక, మనసు చంపుకొని భారతదేశంలో సంస్కృతి, పద్ధతి, ఫార్మాలిటీ ఇవన్నీ పెట్టుకున్నటువంటి దేశంలో ప్రాణం కంటే విలువైనటువంటి మానాన్ని అమ్ముకొని బతుకుతున్నటువంటి దేశంలో బతుకుతున్నాం బ్రదర్. మనం చాలా సిగ్గుపడాలి మనం. నిజం. ఎందుకు అనంటే ప్రాణాన్ని గడ్డి పరకలెక్క తీసేయగలుగుతాం, తీసేసినాం కూడా.
కానీ అలాంటి మానాన్ని ఆ తల్లి ఆ గర్భాశయాన్ని ఆ గర్భగుడిని నమ్ముకొని బతుకుతున్నది అంటే నేనైతే ఈ దేశంలో పుట్టినందుకు ఈ భారతదేశంలో నేను ఒక కొడుకుగా ఆ తల్లి తప్పు అంటే తప్పక చేస్తున్నది కాబట్టి నేను నిజంగా కూడా సిగ్గుతో తలదించుకుంటా ఈ దేశంలో పుట్టినందుకు. అన్న ఇన్ని పాటలల్లో చుక్క రామ్ నరసన్నకు బాగా ఇష్టమైన పాట ఏందన్న? ఏది కూడా నా కోసం రాసుకోలేదు కదన్న, జనం కోసమే రాస్తే ఇష్టమైంది కష్టమైంది ఏమిటి అన్యాలే. ఒక మాట ఏమిటంటే సమస్య లేనప్పుడు నా సాహిత్యం వీడికి వస్తుంది. మీరు బాగా అడిగారు. ఇంకోటి ఏంటంటే నేను మొన్న ఒక మాట అన్నా, ఈ దేశంలో చాలా గొప్ప గొప్ప కవులు గాయకులు ఉన్నారు, మీరు చిన్న వయసులో ప్రజావాగ్యకారుడు అని రెవల్యూషన్ స్టార్ అంటే రకరకాలుగా పిలుస్తున్నారు నేను, ఎట్లా ఇది ఏంది అని అంటే నేను ఒక మాట అడిగిన. అదే తప్పు, ఎవరి కాళ్ళు పిలుచుకుంటారు ఏదో. మా అమ్మ నాయన సుక్కారాం నరసయ్య నాకు పేరు పెట్టారు, తిరుగుబాటు చేస్తాడని పెట్టుకుంటే పెట్టుకోరు, అదో బిరుదు కాదు, నాకు ఎవరు ఏమి చేయలేము, ఇష్టం ఓ మనిషిది గుంజుకుంటలేను నేను. కానీ నేను సూపర్ అని ఒప్పుకుంటేందుకు ఒకవేళ నాకు నేను ఒప్పుకోవాలనుకుంటే కూడా శ్రీశ్రీ అయినా పర్వాలేదు, శ్రీశ్రీని మించిన వాళ్ళు అయినా పర్వాలేదు, ఒక తల్లి తీసే పురిటి నొప్పుల రాగాన్ని మించినటువంటి రాగం ఎవడన్నా తీయగలిగితే వాడు గొప్ప అని వాడిని ఒకసారి చూసి వాని కాళ్ళు మొక్కాలని ఉంది అన్నా నేను. పురిటి నొప్పుల రాగాన్ని మించిన రాగం వాడు తీస్తాను, నేనేం గొప్ప అన్నా? అది తప్పది, ఎవరి కాళ్ళు చెప్పుకుంటారు అట్లా, తప్ప పరిస్థితుల బట్టి పాడుకుంటూ పోవాలంతే. అంతే. చాలా మంది చెప్పుకుంటారు అట్లా. కానీ బాగా పేరు తెచ్చిన పాట ఏదన్నా ఉందా? నాకు ఎవరయ్యా భారతదేశం అభివృద్ధిలో ఉన్నదండి, అది నిజమైతే దేశంలో ఏమేమి మారిందో తెలపరండి, ధనికులయ్యనొల్లు తొడిగిడిసిన బట్ట అంగడంగడి చూడు పాత బట్టల మూట, మండు టెండల్లోన చెమట సుక్కకు తడిసి పేదొల్ల ఎన్నుపై చిరిగిన ఆ చొక్కం, రెక్క ముక్కలు చేసి పూట గడిపేటోళ్ళు అంగట్ల పాతంగిలాగు కొనుక్కుంటుండ్రు. సుతాగా ఆ తోళ్ళు పొతం చేసి ఆ తోళ్ళు ఆదివారం అంగట్ల సొట్టు పొల్లు అమ్ముకొని వస్తొస్తుంటాయి అరటి పండ్లు, పాత బట్టలలో జత బట్టలు మా అమ్మ మా నాయన తెస్తే నేను వేసుకున్నా. అందుకే అదంతా దగ్గరగా అంతా ఏడుపుతోని అంతా దుఃఖంతో అంతా ఓన్ చేసుకుని రాయగలిగిన. ఏం గతిలేని టైంలో మనిషి దువ్వి పారేయవలసినటువంటి ఎంటికలు పారేసేది, ఏమి గతిలేనప్పుడే మంచి మంచి గుంగళ్ళు మంచి మంచి రగ్గులు కప్పుకునేది. ఇవాళ కట్టిన చీరను కట్టి 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 ఆ చీర మీద మోజు తీరిపోయిన తర్వాత బొంతలు కుట్టుకొని, మోజు తీరిన చీరలు బొంతలు కుట్టుకొని కప్పుకుంటారు. ఇది రోజు దినదినం దిగజారుతుందా లేకపోతే అభివృద్ధి చెందుతుంది? దువ్వి పారేయవలసినటువంటి ఎంటికలు ఇటుక సందలు దాచుకొని పిన్ని సిరిబ్బండి కొనుక్కుంటారు. ఇంకా దేశంలో ఎవరికైనా దేశం బాగుంది అయింది అట్లా అయింది, వాడొస్తే అవుతుంది, ఈడొస్తే అవుతుంది, ఈయనొస్తేనే అవుతుంది, ఇవన్నీ పనికి మళ్ళీ ముచ్చట్లు తలకు మాసిన సంభాషణలు అన్న. ఇప్పుడు ఇలాక పాలన గురించి రాష్ట్ర రాజకీయాల గురించి వచ్చింది కనుక అడుగుతున్నా అన్న. నిన్న మొన్నటి వరకు ఉన్న బీఆర్ఎస్, గతంలో టీఆర్ఎస్ ఉండే, దాన్ని దేశ పార్టీగా చేస్తా అని దేశకి నేత బీఆర్ఎస్ చేసిండ్రు. ఎందుకన్నా ఇంత ఘోరంగా కుప్పగూలింది అంటే, ఒక ఉద్యమం సమస్యలను సాధించాలనే అనేక ఉద్యమాలు చేసి ఓ రాష్ట్రాన్ని సిద్ధింపజేసుకున్నాక అతి తక్కువ కాలం, ఒక 5 ఏళ్ళేమో ఇది ఇప్పుడే పుట్టిన బిడ్డ ఈ రాష్ట్రం, దీంట్లో మనం విమర్శలు చేయొద్దు, నీళ్లు నిధులు నియామకాలు అనే ఈ సైకిల్ మీద బాగా ప్రయాణం సాగింది. కానీ ఎందుకు ఇంకొక 5 ఏళ్ళే ప్రజలు విశ్వసించిన తర్వాత ఎందుకు బీఆర్ఎస్ పార్టీని కూలగొట్టిరు అంటే ఏం చెప్తారన్నా? నేను ఒక విషయం చెప్తాను. ఏలుగు ముళ్ళు గుచ్చుకుంటుంది, ఆ ఏలు వచ్చిపోతుంటుంది. ఏలు కొట్టేస్తే పర్వాలేదు, కాలు మిగిలిపోతుంది. లేదు అనుకుంటే కాలు అట్నే వస్తే ఏమవుతుంది, ఏలు అట్నే వస్తే ఏమవుతుంది, సగానికి తీసేయాల్సి వస్తుంది. బట్ అదే ఫార్ములా మెయింటైన్ చేసిన ప్రజలు అంతే అంటారా? అదొక్కటే అంతకంటే ఏముంటుంది, అంతకంటే ఏముంటుంది? రాష్ట్రం పుచ్చబడుతున్నది అంటే అంతకంటే ఇంకేముంటుంది? రాష్ట్రంలో నువ్వు మాట్లాడినా కేసి, పాట పాడినా కేసి, అడిగినా కేసి, 10 ఏళ్ల పాలనలో ఎంతమంది ప్రజలు మిమ్మల్ని చూడగలిగారు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. అందుకే నిన్ను చూసేది ఏంద్రా, నిన్నే మమ్మల్ని చూడనివని చేసేది జనం. అంతే. జనం అనుకుంటే ఎంత పరిమితం కావడం వల్లనే ఈ ఓటమి సాధించి అంతే కదా వచ్చిందంటారా? ఫామ్ హౌస్కు పరిమితం కావడం ఒక ఎత్తు, ఆయన పెట్టినటువంటి కొన్ని పనికి మళ్ళీ పథకాలు కావచ్చు, ఆయనకున్నటువంటి అహంకారపూరితమైనటువంటి భాష కావచ్చు, వాళ్ళ బిడ్డ వాళ్ళ కొడుకు ముఖ్యంగా కుటుంబ పాలన కావచ్చు, ఎన్నిటి ఒక్క కారణం అని ఉండదు కదన్న రాజకీయాలలో అన్న.
వాళ్ళే కుటుంబ పాలన కాంగ్రెస్ పార్టీది లేదంటే ఇంకొక పార్టీది కుటుంబ పాలన అని చెప్పి పరిపాలనలోకి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో. అయినప్పటికీ ఇది ఉందంటారా, ఈ కుటుంబ పాలన వల్లే బీఆర్ఎస్ ఓటమి పాలైందంటారా? అంతే, కొంత ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని మంత్రులు కూడా ముఖ్యమంత్రిని కలవలేని పరిస్థితి వాస్తవం అది. అలాంటప్పుడు ఎట్లా నిలబడుతుంది దాని గురించి? మంత్రులకే లేని దర్శనం ప్రజలకి ఎడంగా ఉంటుందనా? అంతే కదా మరి. ప్రజలు పట్టించుకోలేని పాలకుడు వాడు ఎవడైతే ఉంచుకుంటారా? ఇప్పుడు ఇంట్లో భార్య అయినా సరే ఒక నెల మొత్తం పని చేయకుండా ఇంట్లో కూర్చుంటే ఉప్పు నిరపకాయ అయిపోతే ఏందయ్యా ఉంటావు, ఏమన్నా పనికి పోతావా లేకపోతే అమ్మగారింటికి పోనా అంటది. సింపుల్ లాజిక్ అన్న. ఇప్పుడు అంటరానితనం, అణగారిన వర్గాలని ఇలాగ మాట్లాడారు, కానీ వాటి మీద ఫైట్ చేసిన మందకృష్ణను కూడా మీరు చాలాసార్లు టార్గెట్ చేసి మాట్లాడడం జరిగింది. ఎందుకు అంత ఫైర్? ఎందుకు మందకృష్ణ అంటే ఫైట్ మంచిది. ఒక అణగారిన వర్గాల కోసం ఆయన ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డాడు. ఆయన మీద కూడా మీరు బాణం ఎక్కువ పెట్టిరంటే ఏంది కావచ్చు? నేనేమంటా అంటే అన్న, మందకృష్ణన్న ఉద్యమం గొప్పది, మందకృష్ణన్న టైం గొప్పది, మందకృష్ణన్న ఎత్తుకున్న వాదం గొప్పది, ఇవన్నీ గొప్పవి. బట్ నేనేమంటా అంటే ఈ మాదిగ దండోరా ఎంఆర్పిఎస్ ఉద్యమం అనేది ఏ ఒక్కరి అయ్యే సొత్తు కాదు, అవునా? అది జాతి ప్రజల సొత్తు. ఎవరు ఆ కేటగిరీలో ఎన్ని కులాలు ఉంటే అన్ని కులాలు. ఆ విషయానికి వస్తే మనం టీఆర్ఎస్ గతంలో ఈ రాష్ట్రం కోసం చేసింది, అది కేవలం కేసీఆర్ కుటుంబం కోసం కాదు. అయితే నేనేమంటే ఏబిసిడి వర్గీకరణ కావాలనేటువంటి న్యాయబద్ధమైనటువంటి పంచాయి నీ కొట్లాట, నీ 30 ఏళ్ళ సుదీర్ఘ ఉద్యమం. మనువాద శాస్త్రం మనల్ని ఇట్లా అంటరాని వాళ్ళగా చేసింది, మూతికి మొంతేసింది, ముడ్డికి కంపేసింది, నడువులని రాకుండా నెట్టేసింది, నీళ్లు తాగితే కొట్టి సావగొట్టింది, కత్తులకు ఉన్నటువంటి దాహాన్ని తీర్చింది. మీరు మనుషులే కాదు, మీరు శూద్రులు అని చెప్పి ఊరవతలనే ఉంచింది. బడికి రానియలే, గుడికి రానియలే, నడి ఊరు చూడకనే మా తాత ముత్తాతలు ఎంతోమంది పాడనెక్కిర్రు అనే సంగతి మాట్లాడుకున్నటువంటి సందర్భం ఉన్నది మందకృష్ణ మాదిగ నాకు. మరి అలాంటి అదే మనువు సంఖ్యను ఎక్కడమింది? మనువు సంఖ్యను ఎక్కడం అంటే సావు కంటే ప్రమాదం అని పాట రాసిన. తప్పే ఉంది? ఇప్పుడు నీకు నాకు మంచి అయింది, ఎంఆర్పిఎస్ కావచ్చు, మాలమానాడు కావచ్చు, ఓపెన్గా చెప్తా, మాలమానాడు కావచ్చు, ఎంఆర్పిఎస్ కావచ్చు. మీరు దళిత బిడ్డలు అనుకున్నప్పుడు, అనగారిన బిడ్డలు అనుకున్నప్పుడు మీరు ఒక తల్లి పిల్లలే. ఏమన్నా వాటాల విషయానికి వచ్చినప్పుడు ఆయన మాలాయన అవుతున్నావు, నువ్వు మాదిగానే అవుతున్నావు. ఓకే, మీరిద్దరు కడుపు నిండా తినడం కోసమో లేకపోతే మీరు మంచిగా ఉండడం కోసమో తల్లిని ఇంకోని ఎమ్మడి తోలుతామంటే ఎట్లన్నా? వాళ్ళు జాతికి పాట కడతా అంటే నేను పాట కడతా అట్టేటుకుట అంతే ఓపెన్గా. రెండోటి, కృష్ణన్న ఆయనే బీజేపీ కండువా మెడల్ వేసుకొని సీముని ఎత్తునుంటే బీజేపీ కోట్లేయాలని చెప్తాందుకు నువ్వు బీజేపీ ప్రచారకర్తవా లేకపోతే ఎంఆర్పిఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షునివా? ఆయన చాలా పెద్ద మనిషి, మనం కొన్ని అనలేకపోతున్నాలే కానీ అందుకే పాట ద్వారా చెప్పిన అన్న. ఆ పాట ఒక్కసారి. ఏ ఒక్కరి సొత్తు కాదు మాదిగ దండోరా, కోట్లాది మాదిగల గుండె దరువుగాదా, మనిషిని మనిషిగా చూడని మతతత్వపు జాడా, మాదిగ జాతిని మద్దతు తెలపమంటే ఏలా, విశ్వరూపమంటూ నీ రూటు మార్చినావా, జాతి పెద్ద దిక్కువు నువ్వు కాళ్ళను పడతావా, ఏ ఒక్కరి సొత్తు కాదు మాదిగ దండోరా, కోట్లాది మాదిగల గుండె దరువుగాదా. ఈ పాట రాసిండు. దీనికంటే ముందు కూడా పాదయాత్ర చేసిండు. అవును, పాదయాత్ర చేస్తుండు. చేయన అన్నం బట్టి 10-20 మంది ఎవరు, ఏంది పరిస్థితి అన్న ఇంతగానం చేస్తుండు అంటే నేను అప్పటికి కూడా ఒక పాట రాసిచ్చిన. అప్పటిదాకా చేస్తున్న పాదయాత్ర బయటికి రానప్పుడు ఇప్పుడు నేను రాసినటువంటి పాట వల్ల అది దేశమంతా బాకింది. ఇన్ని కాంట్రవర్సీలు ఉన్న కులమంతో పక్క కులమంతో ఉన్నత వర్గంతో పంచాయతీ పెట్టుకుంటారు. మీ సతీమణి ఏమన్నదా అన్న? ఏమంటది అంటే ఈ పాటలు ఎందుకు, ఈ తలకాయ నొప్పి ఎందుకు, నేను చేసుకున్న తలకాయ నొప్పి లేదు కదా, మంచిగా తలకాయ నొప్పి లేదు. ఈ కాంట్రవర్సీలు, ఈ పంచాయతీలు ఆప్షన్ లేదు. ఇప్పుడు ఇంట్లో ఫోన్లు, నేను పాట రాయాలంటే ఆమె ఇద్దరం కూర్చొని రాస్తాం. ఫస్ట్ ఆమె ఉంటుంది పాట, మంచి సపోర్ట్ ఉంటుందా? ఫస్ట్ పాట వినేదే ఆమె ఫోన్ మీద. అంటే నేను రాసే పాట అంటే నేను ఎందుకు అడుగుతున్నా ఈ ప్రశ్న అంటే, లేదు తప్పు లేదు, మీరు అడగచ్చు. మీరు రాజగోపాల్ రెడ్డి గారి మీద అంటే మునుగోడుకు సంబంధించి ఉప ఎన్నికలు ఉన్నప్పుడు కూడా పాట రాసినప్పుడు
మిమ్మల్ని కొడతాం చంపుతామని వీడియోలే బయటకు వచ్చినాయి. ఆయన అనుచరులు కావచ్చు, ఆయన అభిమానులు కావచ్చు, లేదంటే ఆ పార్టీ కార్యకర్తలు కావచ్చు, రామ్ నరసన్న ఏడ దొరికితే వాడిని చంపుతాం అని చెప్పి అన్న వాళ్ళు ఉన్నారు. అట్లాంటప్పుడు మీకు వచ్చిన ఫోన్లో వినకపోవచ్చు, కానీ సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో, వీటిలలో వచ్చినప్పుడు మాత్రం ఇంట్లో మీ సతీమణి చూసే ఉంటుంది. అట్లాంటప్పుడు కూడా ఏమనలేదన్నా, జనకలేదా? ఏమంటే నేను రాసేటప్పుడు ఆమె క్లియర్గా చెప్తా, ఆమె జనం సైడ్ నుంచి నిలబడి ఇంటది పాట రాసి ఫస్ట్ ఆమెకి అనిపిస్తా, అమ్మ నీకు ఈ పదవి ఏమనిపించింది అని అడుగుతా. ఓకే పర్లేదు, ఇట్లా కాబట్టి ఇంకొంచెం మంచిగా చెప్పు అంటుంది. నేనేమన్నా అటు ఇటు రాస్తే ఆమె నాకంటే ఎక్కువ చదువుకుంది కాబట్టి ఆమె 11-12 చదివింది, నాకంటే సగం ఎక్కువ చదివింది. నాకు అక్షరాలు తప్పిపోతుంటాయి, అట్లా కాదు ఇట్లా చెప్తుంటది. పాట మొత్తం రాసిన తర్వాత ఫస్ట్ ఆమెకి వినిపిస్తాను. ప్రతి పాటలో ఆమె సపోర్ట్ ఉంటుంది ఖచ్చితంగా. గొప్ప సతీమణి దొరికిందన్న. అంటే ఎందుకంటే నేనేమంటే ఇంట్లో వైఫ్ అయినా హస్బెండ్ అయినా వాళ్ళిద్దరు కలిసి గైడ్ చేయగలిగినటువంటి సందర్భం ఏదున్నా అది సక్సెస్ అవుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్క భార్య భర్తకి చెప్తున్నాను అన్నమాట. వాళ్ళిద్దరు కలిసి గైడ్ చేయగలిగినటువంటి సందర్భం ఏదున్నా అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అన్న. ఇద్దరిట్లో ఎవరు కాడెత్తేసినా అది నడవనే ముండం వస్తుంది, ఏ ముచ్చటైనా ఏ వారమైనా అన్న. అన్న ఇన్ని పాటలు రాసిరు, గద్దరన్న మీకు మంచి సోపతి ఉండొచ్చు. గద్దరన్న గురించి ఏందన్న మీ అభిప్రాయం? గద్దరన్న 77 సంవత్సరాలు బతికిన గద్దరన్న, 60 సంవత్సరాల గద్దరన్న, ప్రజాయుద్ధ నౌక, నక్సలైట్ పార్టీ గొంతుక, జననాట్య మండలి తూట, ప్రజల కోసం పనిచేసినటువంటి ఏమంటారు అన్ని రకాలుగా ఏమైనా అనొచ్చానని మిగతా 17 ఏళ్ల జీవితాన్ని కొంచెం గందరగోళ పరిస్థితిలో బతికినటువంటి, వయసు మీద పడి గుండె ఆపరేషన్ అయ్యి రాజ్యం చేసిన తూటాలను తీస్తున్నటువంటి సందర్భంలో చచ్చిపోయినటువంటి గుమ్మడి విఠలరావు. ఇంతటి గుమ్మడి విఠలరావును, ఓ తూటాను, ఓ గన్నును, ఓ బుల్లెట్ను, ప్రజాయుద్ధ నౌకను రామ్ నరసన్న తిట్టాల్సి వస్తుంది. ఎందుకు అని అంటే, అరే కాంగ్రెసోడో నీ కపట నీతి తెలిసిపాయే, దోపిడి దొంగో నీ రూపమేందో తెలిసిపాయే, అటోడు ఇటుగుసుండు ఇటోడు అటుగుసుండు, వాని నోట వీని మాట వీని నోట వానే మాట. ఈ పాట పాడింది గద్దరన్నే, జననాట్య మండలి. అదే గద్దరన్న రాహుల్ గాంధీని ముద్దాడతాడు, తప్పేముంది? నేనేం చెప్తున్నాను, మళ్ళీ వాడిన పాట పాడండి. అరే కాంగ్రెసోడు నీ కపట నీతి తెలిసిపోయాని అదే నోరుతో వాడినవు, మళ్ళీ అదే మూతి తీసుకుపోయి ముద్దాడుతున్నాం. మేము ఏది నమ్మాలే, దొంగోడు దొరవడు చెప్పవలసింది నువ్వే, మాకంటే ముందర పెట్టినావుగా గద్దరన్న. శాంతి చర్చలకు రమ్మని పిలిచి, ఓం మంత్రి గారు మీరు శాంతి పావురం కుతిక విసికి తీరు ముఖ్యమంత్రి గారు ఇదన్న వాడు. రాజ్య హింస చెలరేగిపోయే కదనే, ఎదురు కాల్పుల్ల పేర మేము చంపే కదనే, అన్నలారా అక్కలారా మీ పేరు మాసిపోదు, వెన్నెలెలుగు రేపైన రాకపోదు. తొవ్వ పొంటి నడిసిపోయేటోళ్ళం, తోటి జనులతో మాట్లాడేటోళ్ళం, కునుకు నిదురా వీస బిడ్డెళ్ళాం, పట్టుకొని పిట్టెలా కాల్చగదరా, ఎదురు కాల్పుల్లో కట్టు కదలల్లే కదరా అన్న. రాసింది అన్న లేకుండా పాట ఉంది అన్న తెలంగాణలో. కాబట్టి అన్న పాటలు నడిచిన అన్న ఎప్పుడైతే అరే వాడు లంగరా అని చెప్పి గదరని చెప్పిండు మాకు, మళ్ళీ ఆనకాడికి పోతే మాకేం అర్థం కాలే, అడిగినాం తప్పేది. గాయల కాంగ్రెస్ కపట నీతి అంటే నువ్వు గాడిపోయినవేంది అన్న. ప్రశ్న అంటే ఆయన చూసే ప్రశ్న మాకు వచ్చింది, కొత్తగా నాకేమైనా వస్తుంది, నేను ఏమన్నా విప్లవకారునా, నక్సలైట్నా, కమ్యూనిస్టునా, ఏది కాదుగా, నేను సాధారణమైన కామన్ మ్యాన్ సుఖరావు నడిచాను. మరి ఏం రాసి ఆయన మీద పాట బాగా కాంట్రవర్సీ అయింది ఆ మధ్య, చాలా పెద్ద కాంట్రవర్సీ, బాగా కాదు చాలా పెద్ద కాంట్రవర్సీ అయింది. రణము బాటకు నిప్పు రాజేసిన పాట, వేలాది అమరుల త్యాగాల సంపద, తనివి తీరాదిని తల్లి రొమ్మును గుద్ది పండుటాకై పాట రోకు దప్పిపాయే. ఇది రాసిన అన్న మీద, అంటే ఒక్కొక్కరికి ఒక చరణం రాసి, అంటే ఒక్కరు వ్యక్తులని కాదు, వాళ్ళు ఏం పాట అయితే రాసిరో ఆ పాట మీదనే వాళ్ళకి క్వశ్చన్ చేసిన. నేను వ్యక్తులని ఏం లేదు, పాట నిజంగా కూడా కలమ్మ తల్లికి ఒకవేళ మనిషి రూపం దాలిస్తే ఆమె నా రూపంలో వస్తుందేమో, నా రూపం ఒకవేళ వస్తే ఆమెకి ఇంత బాధపడతానే ఆ పాట రాసిన అంతే. ఇప్పుడు నిన్న ప్రజలు చిదరించుకున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉంది, భవిష్యత్తులో ఎప్పుడైనా మళ్ళా అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉందా? ప్రజలు విశ్వసిస్తారా? నేను ఒక విషయం చెప్పాను అన్న, మనుషులంతా ఒకేలాగా ఉండాలని ఏం లేదు. ఓనికి ప్రశ్నిస్తే నచ్చదు, ఓనికి ప్రశ్నించకపోతే నచ్చదు, ఓనికి నిజం మాట్లాడితే నచ్చదు, ఓనికి నిజం మాట్లాడకపోతే నచ్చదు. దొంగను ప్రేమిస్తూ ఉంటాడు, దొరను ప్రేమిస్తూ ఉంటాడు, ఉద్యమకారుని ప్రేమిస్తూ ఉంటాడు, పని తిని పడుకుంటూని ప్రేమిస్తూ ఉంటాడు.
కొట్టేటోని ప్రేమిస్తారు, పెట్టేటోని ప్రేమిస్తారు. అన్ని రకాల మనుషులు వాళ్ళ అవసరాల రీత్యా ఎక్కడ ఎటు మారాలనో వాళ్ళు మారుతుంటారు కాలక్రమంగా. కాబట్టి మనం అది బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, రేపు ఇంకేదైనా కావచ్చు, ప్రజల తీర్పుని ఎవరు కూడా అంచనా వేయలేరు అన్న. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, రేవంత్ రెడ్డి సారథ్యంలో నడుస్తుంది. కానీ గతంలో కేసీఆర్ సారథ్యంలో నడిచిన బీఆర్ఎస్ ఆ పార్టీ ఏదైతే ఉందో ఆ రోజు కళాకారుల పరిస్థితి ఎలా ఉండేనా? మీరు ఒక కళాకారునిగా, ఒక ఉద్యమకారునిగా, అంటే ఉద్యమంలో అనేక పాటలు రాసిన వ్యక్తిగా, పాటలు పాడిన వ్యక్తిగా, ఇదే కాళ్ళకు గజ్జలు కట్టుకున్న వ్యక్తిగా అడుగుతున్నా. కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉన్నప్పుడు వాళ్ళు భజన పరులే, ఆయన పని చెప్తే చేసినటువంటి జీతగాళ్ళే కళాకారులు. ఎస్, జీతగాళ్ళు అవుతారా? జీతగాళ్ళు కాకపోతే ఏమంటారు మరి? అంటే ఉద్యమాలు చేసిన వాళ్ళు మీ కంటికి భజనకారుల? నేనేమంటున్నా అంటే, నీ ఉద్యమం తర్వాత, నీ రాష్ట్రం సిద్ధించిన తర్వాత నీ పాట ఎవరి వైపు ఉందని అడుగుతున్నా. ప్రజల వైపు ఉంటే ఉద్యమకారునివే, కాళ్ళకి దండం పెడతా. లేదు నువ్వు రాజ్యం కాడ జీతాలు తీసుకొని రాజ్యం వైపే రాజే సూపరు రాని వయ్యారప కురులు జారుతున్నాయి అనుకుంటే మీరు దొంగలే, లేకపోతే ఏమంటారు ఇప్పుడు ఏమన్నా కదా జీతగాళ్ళే అంట. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఇప్పుడు ఎట్లా ఉండబోతుందో? ఏం లేదు, నిన్న నా జోకిరు, రేపు నీ జోక్తారు అంతే, సింపుల్. అంటే జోకేటోళ్ళే కళాకారులా? నువ్వు విన్నది కరెక్టే అంటున్నా. జోకేటోళ్ళే కళాకారులా అంటున్నా. నేనేమంటా అంటే, ఎవడైతే జోక్తాడో, కళాకారుణ్ణి అని చెప్పుకొని ఎవడైతే జోక్తాడో వాడు జోకేటోడు అవుతాడు. పాట ప్రజల వైపు ఉండాలి. పాట అంటే తల్లిలాగా భావిస్తే కాపాడుకోవచ్చు, ఇంకోలాగా బొమ్మలాగా భావిస్తే అమ్ముకోవచ్చు. ఏముంది దానికి? ఈ టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ప్రజల బతుకులు ఎట్లా ఉండబోతున్నాయి? ఏముండదు, వీళ్ళని వాళ్ళు తిడతారు, వాళ్ళు వీళ్ళు తిడతారు. మధ్యలో ప్రజల పరిస్థితి ఏంటి? ఏముండదు, గందరగోళం. రోడ్డు గిట ఏమంటారు, డాంబరం వేసి తొక్కితే నున్న గిట అవుతుంది. వీళ్ళు తిట్టుకుంటే సరిపోయాయి. స్థాయిలో ఉన్న మనిషి ఇష్టానుసరమైనటువంటి భాష వాడొచ్చా అని. ఇప్పుడు నాలంటే చదువురానోడు అంటే ఓ సామెత వాడితే తప్పులేదు, ఎందుకంటే నాకు చదువు లేదు, పెద్దగా నేర్చుకోలే, నాకు తెలంగాణ భాష వస్తుంది, అదే మాట్లాడతా. ఓ సీఎం స్థాయిలో ఉండి ఏం నేర్పుతున్నట్టు నోటికి ఎంత వస్తుంది అంతేనా? ఆయన ఇంకో ఎమ్మెల్యే, ఆయన ఏవో నువ్వు పండబెట్టి తొక్కేట ఓడు రకరకాలుగా తొక్కు అంటే ఏం చెప్పుకుంటారు మిమ్మల్ని ప్రజలు అన్న? ఈ సంస్కృతి ఎడిపోతుంది అంటే ఏం నేర్పిస్తుంది సమాజానికి? ఓ ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, ఓ ముఖ్యమంత్రిని ఆపోజిషన్ పార్టీ నేతలు 1,00,000 మందితో తొక్కిస్తాం అంటే, ఈ రకమైన వ్యాఖ్యలు ఎటు దారి తీస్తే అంటారు? ఎటు దారి చూడు, జనాన్ని గందరగోళం చేసేది తప్ప. వీళ్ళు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ చూస్తారు, వీళ్ళు ప్రేక్షకులు లెక్క, ప్రజలు అంతే. ప్రజలు ప్రేక్షకులేనా? నేనేమంటే, ఒక మాటలు చెప్పాలంటే, ఒక రాజకీయ నాయకుడు, పోటీ చేసే వ్యక్తి ఎవరైనా, ఆయన 5 ఏళ్ల బిజినెస్ మ్యాన్, 5 ఏళ్లకు బిజినెస్ మ్యాన్, ఓటరు ఎవడైనా ఆడు ఒక్కరోజు బిజినెస్ మ్యాన్. దీనికి దానికి పెద్ద తేడా ఏం లేదు, అంతే. ఈడు అమ్మిండు, అడుగున్నాడు, ఒకటే రోజా? ఒక్కరోజు బిజినెస్ మ్యాన్ అయినా. అవునా కాదా? మీరు కాదంటే చెప్పు. ఇప్పటిదాకా స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినట్టుంది, ఇప్పటిదాకా ప్రజాస్వామ్యం ఎన్నిక ఎక్కడైనా జరిగిందా? మీరు చూపిస్తారా? మీ ఉద్దేశంలో ప్రజాస్వామ్యం అంటే ఏంది? ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలేంది? కొనుగోలు చేయడానికి ఓటు వస్తువు కాదు, లేదా నీ ఆస్తి కాదు, అవునా కదా? అయినప్పుడు దాన్ని కొనబడ్డప్పుడు, అది అమ్మబడ్డప్పుడు ప్రజాస్వామ్యం ఎట్లయితుందన్నా? ప్రజాస్వామ్యంలో అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు, ఏలుముద్ర కూడా ఏమైనా కావచ్చు. ఈ వ్యాపారం అంటారు అయితే మరి ఏమంటారు అన్న దాన్ని? అంగడి పోతే అన్నీ దొరుకుతాయి, పైసలు ఉంటే ఏ పదవైనా వస్తుంది, సింపుల్. పైసలు ఉంటే ఏ పదవైనా వస్తుంది, ఏ పదవైనా వస్తుంది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఎందుకు రాదన్న? కాంగ్రెస్ పార్టీ అంటే పెద్ద అడ్జస్ట్ ప్రజల్ని ఎంతో దగా చేసిన పార్టీ ఆ పార్టీ కూడా. కాంగ్రెస్ పార్టీ అని ఎందుకన్నా అంటే, గతంలో ఉన్న మూస పద్ధతులు ఈరోజు అవలంబిస్తలేరని మేము అనుకుంటున్నాం. నేనేమంటున్నా అంటే, ఇవాళ ఎవరు రెడ్డి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి, ఆ రెడ్డి ముఖ్యమంత్రి రాగానే కొత్తగా కనిపిస్తుంది అంతే తప్ప దాని సిస్టమ్ ఎందుకు మారుతుంది? ఏం కావాలన్నా ఆయన ఎవరు రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి అమ్మకి చెప్పి కొడుకుని అడిగి తెలంగాణ తిరిగి వచ్చేసరికి వేసిన అన్నం పాసిపోతుంది ఇక్కడ, అవునా? దాని పద్ధతి ఎందుకు మారుతుంది అనుకుంటారు మీరు? పార్టీ నీదైతే కదా మారుతందుకు, ఓనర్వా దానికి కాదు కదా. ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్నా, నేను మాట్లాడేది ఇది కరెక్ట్ మాట్లాడలే, లేకపోతే ఇది కరెక్ట్ మాట్లాడినా ఆ పదం ఉంచు, లేకపోతే తీసే అంటే తీసేయాలి నువ్వు, అవునా కదా? ఎందుకంటే నా మాటకు, నా వాగ్దానానికి నేనే బాస్. నేను ఉంచమంటే ఉంచాలి, లేకపోతే ఇంటర్వ్యూ మొత్తం డిలీట్ చేయాలి, చేయాలి. ఇక్కడ చేసేది ఉండదులే, చేసేయాలి, అది రైట్. అయితే విషయం ఏంది అని అంటే, దానికి ఓనర్ ఎవరు? నువ్వు కాదు, ఢిల్లీ, అంతే కదా. కాబట్టి రేవంత్ రెడ్డి కూడా చూడాలి, రేపు చూద్దాం.
రేపు చూస్తే తెలుస్తుంది. ఈ 6 చాలా గ్యారెంటీ సభలలో ఇదే రేవంత్ రెడ్డి రెడ్డిలు లేని రాజ్యం సప్పగుంటుందని చాలా సభలలో మాట్లాడాడు. అన్నేసు చూడు నన్నేసు చూడు అని ఊర్రాలు అంటారు ఉప్పుని. రెడ్డిలు లేని రాజకీయాలు పస ఉంటుందా అని అన్నాడు. రెడ్డి రాజకీయం చేస్తున్నాడు. రేపు ప్రజలందరికీ అర్థం కావాలంటే కొంచెం టైం పడుతుంది అన్న. ఇప్పుడు ఈ కొత్తగా ఏర్పడ్డ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అటు ప్రజాభవనం తీసేసిరు, ప్రగతి భవన్ తీసేసిరు, ప్రజాభవన్ చేసిరు. ఎట్ ద సేమ్ టైం తెలుగు తల్లి విగ్రహాన్ని, తెలంగాణ తల్లి విగ్రహం ఏదైతే ఉందో రూపురేఖలు మార్చేస్తాం, తల్లి విగ్రహం ఇట్లా కాదు ఉండేది అని నిన్న ఏదో చెప్పారు. వాటితో పాటు జాతీయ గీతం కూడా, అంటే తెలంగాణ గీతాన్ని కూడా, రాష్ట్ర గీతాన్ని అందశ్రీ గారు రచించిన పాటను ఇప్పుడు పెడతామని అంటున్నారు. వీటన్నిటిని ఎట్లా చూడొచ్చు అన్న? అంటే పేర్లు మారవటం వల్ల, ఆకారాలు మారవటం వల్ల, ఈ పాటలు మారవటం వల్ల ప్రజాపాలన అనేది సరిగ్గా ఉంటుందంటారు. నేను ఒకటి ఏం చేస్తాను, బొమ్మలకు రూపాలు మార్చడం, లేకపోతే బొమ్మలు పెట్టుడు, భవన్ల పేర్లు మార్చడం ప్రజలకిల్ల ఒరిగేది ఏమీ లేదు. కాలయాపన దాని పేర్లతోని కోట్ల రూపాయల కుంభకోణాలు చేసుడు తప్ప ఎవరికేం ఒరిగింది? ఇప్పటిదాకా చేసిన అంటే ఇప్పుడు చేసిపోయేటంటే ఎవరికేం ఒరగదు. కాలయాపన తప్ప ఏముంటుంది అలా? నీ బొమ్మ మారుస్తుంది, నీ బొమ్మ మారకపోతుంది. ఈడ కడుపులేడి వస్తుంటే జాతీయ గీతం ఏంటది రాష్ట్ర గీతంగా పెడతారు. రాష్ట్ర గీతం నేను మొన్నటిదాకా కూడా వాడుకోరు కదా బర్లల్లో. అంటే అది నిజంగా కూడా పెట్టవలసిన పాట కాబట్టి పెట్టిరు మరి. బహుశా మంచి పద్ధతి కదన్నా. అంటే బొమ్మలు పెట్టి ఇప్పుడు ఎంత 154 అడుగులన్నా అంబేద్కర్ది, అంత పెద్ద ఎత్తు బొమ్మను పెడతారు. అదే బొమ్మ కింద వీని కాళ్ళ కింద దళితులను దొక్కుతుంటారు. మిమ్మల్ని అడిగిన అడరబోయి బాబాసాహెబ్ అంబేద్కర్ బొమ్మలు పెట్టమని. వేల కోట్లు దేనికి? ప్రజలు బాగుపడేటువంటి ప్రయత్నం చేయరు. బొమ్మలు పెట్టి ఎవరినాగం చేస్తారా? పనికి మళ్ళీ బొమ్మలు కాకపోతే దానివల్ల ఎవరికి ఏం కడుపు నిండదన్నా. తప్పుడు చర్య అది నాకు తెలిసి. ఏదో ఉందో అంటే వచ్చిగానే పెట్టుకుంటారు, ఎవరికాడ పెట్టుకుంటారు. మీరు కొత్తగా మీరు పెట్టేది మహనీయుల విగ్రహాలు దేశంలో ప్రపంచంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఉండండి. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాల కన్నా ఎవరి విగ్రహాలు ఎక్కువ లేవు, అవునా? కాకపోతే నేను ఇంకోటి ఏమనంటే పూలే గారి విగ్రహాలు కావచ్చు, పెరియార్ విగ్రహాలు కావచ్చు, భగత్ సింగ్ విగ్రహాలు కావచ్చు, ఇట్లా చాలామంది ఉన్నారు కదా. చెగువేర విగ్రహాలు కావచ్చు, కారల్ మార్క్స్ విగ్రహాలు కావచ్చు, లెనిన్వి కావచ్చు, స్టాలిన్వి కావచ్చు, ఇట్లా పెట్టవచ్చుగా. వాళ్ళు ప్రజల కోసమే పనిచేసారు కదా. కేవలం అంబేద్కర్ విగ్రహాలు పెట్టడం వెనుక ఉన్నటువంటి కారణం ఏంది? ఎందుకు పెడతారు? ఒక వర్గాన్ని ఆకర్షించడం. మమ్మల్ని కాకపోతే ఏముంటుందా? ఆకర్షించడం ఏముంటుంది? ఆడు పెడతాడు, మా వాడిని పెట్టినని వీడు పోయి మొత్తుకుంటాడు, వీడు ముడ్డి మీద చెంది అంతాడు, అంతే. తన్నించుకోవడానికి ఎగిరేసి తన్నించుకోవడం కోసం ఇవన్నీ ఎగిరేసి తన్నించుకోవడమే. అప్పటి పూటకే ఆరాడు పడేటువంటి ఏమంటారు బిచ్చగాళ్ళు, అంతే ఓపెన్గా. మీరు అన్నీ మాట్లాడుతుంటే నాకు ఒకటి అనిపిస్తుంది, తెలంగాణలో ఏమైనా తిరుగుబాటు ఏమైనా తగ్గిందంటవా? అట్లా ఏమన్నా అనిపిస్తుందా? తెలంగాణలో తిరుగుబాటు వచ్చేసి ఎట్లా ఉంటుంది అనే మంచి తీరిక సమయం చూసుకొని ఉండదు ఏమో మరి. జయశంకర్ సార్ ఒక టైంలో ఏమన్నాడు అంటే, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా ఈ తెలంగాణలో మళ్ళొక్క ఉద్యమం చేయవలసినటువంటి సందర్భం వస్తుంది అన్నాడు ఆయన. బహుశా రేపు వస్తుండొచ్చు, వస్తుందని అనుకుంటున్నాడు ఆయన కూడా, వస్తుండొచ్చు. గడిచిన 10 ఏళ్ళు రాలే, ఇప్పుడు వస్తుంది అనుకుంటురా? ఇంకా 10 ఏళ్ళకి రావచ్చు, లేకపోతే ఈ నెల దాటిలోపే రావచ్చు, రేపే రావచ్చు, ఎల్లుండి రావచ్చు. కాలం కొన్ని సందర్భాలని క్రియేట్ చేస్తున్నటువంటి సందర్భంలో అటు ఇటు అయితే సందర్భంలో జరుగుతుంది కదా. గడిచిన 10 ఏళ్ళల్లో 100 కోట్ల రూపాయలు నాశనం చేసిరు. ఉద్యమం అయిపోయిన తర్వాత గద్దె ఎక్కిన బీఆర్ఎస్ కావచ్చు, పాత టీఆర్ఎస్ కావచ్చు, వాళ్ళను ముఖ్యమంత్రి నుంచి, అంటే మాజీ ముఖ్యమంత్రి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఒక్కొక్కరిని ఊచలు లెక్క పెట్టిస్తామని వార్నింగ్లు ఇస్తున్న పరిస్థితి రాష్ట్రంలో చూస్తున్నాం. ఓ రకంగా చూస్తే మనం కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, మేడిగడ్డ కావచ్చు, ఇలాంటి అనేక సందర్భాలు మనకు ఉదాహరణలు ఉంటాయి ఈ విషయంలో. ఇది సాధ్యం అవుతుందంటారా? చట్టం ఎవరికి చుట్టం కాదు, అవినీతి చేసినోడు జైలుకు పోతారంటారా? చట్టం ఎవరికి చుట్టం కాదనేది తప్పు. చట్టం ఉన్న వాళ్ళకి చుట్టమే. నీలాంటి వాడిని అలాంటి వాడిని వాళ్ళు అనుకున్నట్టు కూడా కేసులు పెడతారు, చట్టం అని చెప్తారు, అదే విషయం. బట్ ఇక్కడ విషయం ఏంటంటే, తెలంగాణ 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో భాగంగా జరిగినటువంటి 6,000 కోట్ల అప్పు ఏదైతే ఉన్నదో, ఆ అప్పు తాలూకు వాస్తవాలేంది, అవాస్తవాలేంది, కుంభకోణాలేంది, ఎక్కడ దోపిడీ జరిగింది అనేటువంటి పైన చాలా పెద్ద ఎత్తున ఎంక్వైరీ జరిగి వాళ్ళకి ఎవరికి ఏ శిక్ష కావాలో అది వేసి పడదు కదా. అది ఎట్లా రికవర్ అయితే చేసేయాలి. ద సేమ్ టైం కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పెద్ద తేడా ఏం లేదు. 6,000 కోట్ల అప్పు ఉన్నదని చెప్పిన మాట రేవంత్ రెడ్డి. మొన్న నెల దాటక ముందుకే 900 కోట్లు అప్పు తెచ్చింది
రేవంత్ రెడ్డి ఉన్నదాన్ని ఇంక అప్పులలోకి తీసుకుపోతున్నట్ట, అప్పులలో ఊపిరి నుంచి బయటికి తీసుకొస్తున్నట్ట. ఏమన్నా అవునా కదా? ఆయన అప్పులు చేసిపోయిండు కనబడుతున్నాయి, ఈయన అప్పులు చేస్తుండు, రేపు ఇంకెంత అయిందో చూడాలి. ఇద్దరికి పెద్ద తేడా ఏం లేదు. ఎవరి కాలు పంచుకొని పోతారు. అంటే ఈ ప్రజా వ్యవస్థ నడవాలంటే ఆ అప్పుల వడ్డీలు తీర్చాలంటే కొత్త అప్పులు తెచ్చుకోవాలి. మన దగ్గర ఆదాయం కొత్త అప్పులు తెచ్చుకోవాలి. బట్ నేనేమంటున్నా అంటే ఈ అప్పు తీరాలంటే కొత్త అప్పు తేవాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి పరిపాలన పద్ధతి ఈ ఉచితాలని ఇచ్చి వచ్చే రెవెన్యూ డబ్బు నాపి దీన్ని ఎట్లా ఫుల్ఫిల్ చేస్తారు? 6,000 కోట్లు పోయి 60,000 కోట్లు అయితాయా? 6 లక్షల కోట్లు అయితాయా? ఎట్లా ఫుల్ఫిల్ అవుతాయి అంటే మీరు చెప్పండి. కాబట్టి లెక్కల ప్రకారం చూస్తే ఒక సంవత్సరానికి ప్రభుత్వ బడ్జెట్ ఎంత అవుతుంది? ఇక్కడ ఉన్న అప్పు ఎంత, నువ్వు తెచ్చిన అప్పు ఎంత, ఇక్కడ నీకు వస్తున్న ఆదాయం ఎంత, అంటే ఇవన్నీ లెక్కలు ఉంటాయి కదన్నా. ఈ లెక్కల ప్రకారం మేము ఉచితాలు ఇవ్వగలుగుతామా ఇవ్వలేమా? అసలు ఉచితాలు ఎందుకు ఇవ్వాలి? ఉచితం ఎందుకు రా నాయన? మాకు కావాల్సింది విద్య, వైద్యం, ఉపాధి ఉంటే చాలు, మా బతుకేదో మేము చేసుకొని బతాము. ఉచితాలు మాకిచ్చి మమ్మల్ని సోమరిపోతులు చేసి పెళ్ళమూల మధ్యలో కొట్లాటలు పెట్టి ఏంది బాస్? ఇది తప్పు కదా. ఉచితం అనేది నాకు తెలిసి రేపటి తరాల భవిష్యత్తుకు భారం నిజమన్నా. ఇప్పుడు నా కొడుకు తెలంగాణ వచ్చినప్పుడు నా కొడుకు పుట్టలే. ఇప్పుడు నా కొడుకు 8 ఏళ్ళు, సారీ నా కొడుకు 7 ఏళ్ళు. నా కొడుకు 7 ఏళ్ళ కొడుకు అయ్యేలోపు 6 లక్షల కోట్ల అప్పు ఉంది తెలంగాణ. అంటే ఆ నెత్తి మీద కూడా అంత అప్పు ఉందిగా. ఖచ్చితంగా ఉంది. అసలు ఈ తెలంగాణలో ఎక్కడ కూడా ఏం కొనుక్కున్నటువంటి నా కొడుకు మీద కూడా బహుశా కడితే నా కొడుకే పన్ను కట్టి నీకు ఎక్కువ. వాడు చాకలెట్ తిను, లేకపోతే అద్దినో ఇద్దిను, అంతే కదా. నువ్వు ఆని మీద కూడా అప్పే తెచ్చినావు. ఈ 6 లక్షల కోట్లకు బదులు నువ్వు దిగేసరికి ఈ అప్పులు గుడుపుతందుకో, లేకపోతే ఇంకా అప్పులు చేస్తందుకో, పరిపాలన నడుపుతందుకో, ఉచితాలు కొనసాగిస్తందుకో, మళ్ళీ నువ్వు వస్తందుకు ఎన్ని లక్షల కోట్లు అప్పులు చేస్తావు? ఆయనకి నీకు పెద్ద తేడా ఏం లేదు. నేను కొత్తగడ్డ చూస్తావు. గత ప్రభుత్వం మీద అనేకమైన విమర్శలు మీరు చేసిరు, మంచి మంచి పాటలు రాసిరు. గత ప్రభుత్వం మీద రాసిన ఒక పాట మా కోసం. గత ప్రభుత్వం అనేక తప్పులు చేసింది. ఇదే సుఖారావు నరసింహ మీద నా మాజీ నక్సలైట్ల కేసు పెట్టించింది గత ప్రభుత్వం. ఎవరు? మా నియోజకవర్గ ఎమ్మెల్యే కుసుకుల ప్రభాకర్ రెడ్డి. రామనరసింహ నక్సలైట్ మనిషి, నక్సలైట్ల పోస్టర్లు అతికిచ్చిండని కేసు పెట్టించారు. అట్లా అని చెప్పి నేను వ్యక్తిగతంగా నేను ఎవరితోనూ కూడా గర్జి పెట్టుకున్నాను. ఏం పని అది? వ్యక్తిగతంగా గర్జి అంటే కక్ష నాకు ఎవరితో ఉండదు. అంటే నిజంగానే బీఆర్ఎస్ ప్రభుత్వం నేను అల్లా కూడా రాకున్నా బాగుండు కొడక రాష్ట్రము పేరుకే వచ్చిందిరా, త్యాగాల తలపాక తెగ నరికిరా బంధు అంత నాదంటుండురా, త్యాగాల తలపాక తెగ నరికిరా బంధు అంత నాదంటుండురా. తెలంగాణ ఉద్యమం జరిపింది ఒక్కరు కాదు కదన్నా, సబ్బండ వర్గాలు ఉన్నాయి. తెలంగాణ కోసం సాగు నోట్లో తలకాయ పెట్టినా నేను అంటాడు. సాగు నోట్లో తలకాయ పెట్టి బయటకు వచ్చి 10 ఏళ్ళు పరిపాలించి కల్లోలుగా కోట్లు సంపాదించి నీ కుటుంబాన్ని మొత్తం వాళ్ళకున్న ఆశలన్నీ తీర్చుకొని హాయిగా ఉన్నావు కాటికి కాలు చాపి నిమ్మలంగా. సాగు మరి ఇంకేముందని 70 ఏళ్ళు దాటి వచ్చాను నాకు తెలిసి. ఏముంటుంది? ఆ హోదాలో ఉన్నాడు, అన్ని రకాలుగా ఉన్నది కాబట్టి బతుండు. మన ఎన్నుపూసి ఎరిగిందంటే ఎమ్మటే పోయిండు. నా సొంటోడో నీ సొంటోడో నీ అయ్యో నా అయ్యో అయితే ఎన్నిరిగి ముక్కిన మంచంలో చచ్చిపోతాడు, అంతే కదా. కాబట్టి దేని లెక్కలు అనుకుంటుంటాయి. నేనేమంటా అంటే ఆయన నిజంగానే సాగు నోట్లో తలక పెట్టి బాగుంది 10 ఏళ్ళ జీవితం ఇప్పుడు చెప్పినాక ముచ్చట. మరి చచ్చిపోయిన వాళ్ళ ముచ్చట ఏంది? సాగు నోట్లో తలక పెట్టి బతికినావు కదా, మరి చచ్చిపోయారు కదా. ఎట్లా? నిజంగా బాధాకరమైన విచిత్రమైనటువంటి సబ్జెక్ట్. కాంగ్రెస్ పార్టీ రాబో రోజులలో ప్రజలకు ఏం చేస్తే అటు పార్టీ ప్రజలు పార్టీని విశ్వసిస్తారు, ప్రభుత్వం అనేది ప్రజలు మెచ్చుకుంటారు? ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల కాలంలో ఇక్కడ ఉన్న అప్పులు తీర్పగలిగితే చాలు, రాష్ట్రం బాగుపడిచినట్టు లెక్క. అంతేనా? ఇంకొక అప్పు చేయకుండా ఉన్న అప్పును తీర్చగలిగితే చాలు దిగిపోయేటట్టుకి. 10 ఏళ్ల ద్వారా ఏం చేసిండు? ఆల్రెడీ మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రం 6 లక్షల కోట్ల అప్పులకి నెట్టిండు. మరి ఈయన ఆల్రెడీ నెల కాకముందుకే 100 కోట్లు తెస్తున్నాడు. ఏం జరుగుతుందో చూడాలి. అప్పులు లేని తెలంగాణగా ఉంటే చాలనా అంటే నేను నా వ్యక్తిగతంగా కోరుకుంటున్నాను. అప్పు అనేది మనకు అర్థమైతలేదు కానీ ప్రతి మనిషి మీద వెయిట్ ఉన్నది. వాస్తవం, ప్రతి మనిషి మీద వెయిట్ ఉన్నది. ఇప్పుడు ఒక దేశానికి మధ్య యుద్ధం ఎందుకు జరుగుతుంది?
ఇక్కడ ఉన్నటువంటి ఆధిపత్యాన్ని వాడు చేజెక్కించుకొని ఈ రాజ్యాన్ని పరిపాలించాలి, ఇక్కడ ఉన్నటువంటి సంపద, ఇక్కడ ఉన్నటువంటి ధనం, ఇక్కడ ఉన్నటువంటి ప్రతిదీ వాడు లాక్కోవాలని అనుకుంటుంది. కానీ మరి ఇతర ఆ దేశం నుంచి ఈ దేశం మీద వచ్చి కొట్టాడాలనుకున్నప్పుడు ఇక్కడ ధనమును కాడుంది, ఆస్తిమును కాడుంది, సొమ్ములును కాడున్నాయి, ఎవరు కాడున్నాయి, మన కాడ ఏం లేదు కదన్నా. కాబట్టి నేనేమంటే ఇది అప్పులే లేకుంటుంటే అయిపోయాయి కదా. చివరగా తెలంగాణ బాగుపడ్డట్టే అంటే నేను అప్పులు లేకుంటుంటే, అప్పులు లేని తెలంగాణ ఉంటే రాష్ట్రం బాగుపడ్డట్టే అంతే. చివరగా ఒక మాట చెప్పన్నా, సుమన్ టీవీ స్టూడియోకి వచ్చినందుకు మీకు చాలా ధన్యవాదాలు. సుమన్ టీవీ ద్వారా సమాజానికి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? నేనేమంటా, మీ ఛానల్ నుంచి నేను ఇచ్చినేమో కానీ మీ ఛానల్ నుంచి నిజం మాట్లాడేటువంటి వాళ్ళని ఎక్కడున్నా దొరికి పట్టుకొని మరి సమాజానికి నిజం చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి. ఇలా ఛానళ్ళు పుట్టగొడుగుల కంటే ఎక్కువ అయిపోయినాయి, నెత్తిన పేర్ల కంటే ఎక్కువ తిరుగుతున్నాయి. కాబట్టి సమాజంలో మీ సుమన్ టీవీకి ఎంతో కొంత నేమ్ ఉన్నది. బట్ ఆ నేమును కాపాడుకునేటువంటి ప్రయత్నంలో సమాజాన్ని కూడా కాపాడే ప్రయత్నం చేయాలి. ఆ నేమ్ ఇంకా బలపడుతుంది. రెండోటి నా సైడ్ నుంచి ఏం చెప్తానంటే, ముఖ్యంగా వాస్తవం తెలుసుకునేటువంటి సందర్భంలో బతకాలి మనిషి. వాస్తవం తెలియకుండా మనకు ఆస్తులున్నా, చదువులున్నా అంతస్తు ఉన్నాయి అన్న, అంతస్తు ఉన్నాయి. నేను అందుకే ఏమంటున్నానంటే, సంస్కారం అనే డిగ్రీ పరీక్ష పెడితే ఎంతమంది పట్టభద్రులు వెళ్తారు ఈ అఖండ భారతదేశంలో అంటున్నా. సంస్కారం నేర్చుకుంటే సార్ అమ్మ అమ్మలాగా కనపడుతుంది, బొమ్మ లెక్క కాకుండా అమ్మ లెక్క కనపడుతుంది. అంటే ఆ సంస్కృతి అది మనం నేర్చుకోవాలనేది నా ఇంటెన్షన్. ముఖ్యంగా ఏమనంటే, ఇప్పుడు యూత్ ఎవరు ఎటు పోతారో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. అసలు ఈ మధ్యలో ఏమంటారు, ఉక్క అని, గంజాయి అని, డ్రగ్స్కు బాగా అలవాటు పడ్డారు, పేకాట అని, అదేంది ఆ గేమ్ అని, ఈ గేమ్ అని, రకరకాలుగా. అంటే లైకులు రాకపోతే కూడా చచ్చిపోయేంత దేవకు బాడకాలు పుట్టారు భూమి మీద. కంటే అప్పుడు వాళ్ళ అమ్మకి తెలుస్తుంది ఆ నొప్పుల బాధ, దానికి ఏమేరక. ఎంత దౌర్భాగ్యం అనేది. అంటే ఇట్లా కాకుండా ఆడపిల్లలకు రక్షణ కల్పించే విధంగా ఆడబిడ్డలు కూడా వాళ్ళు కూడా చాలా పద్ధతిగా ముస్తాబై, పురుషుడు కనపడితే వానికి ఇంకోలాగా ఆ పాడు బుద్ధి కలగకుండా ఆడతల్లి కూడా పద్ధతిగా ముస్తాబై అమ్మ బాగున్నావు తల్లి అనేటట్టుగా తయారై ఉంటే కూడా మంచిదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు కూడా ముఖ్యంగా మా జిల్లా ఏదన్నా నన్ను ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇంత సమయాన్ని మీకు ఇప్పించినందుకు ప్రత్యేకంగా అన్నకు ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకు చెప్పాలి అంటే, నాకు ఎట్ ఏ టైం నాకు ఎంత బిజీ ఉన్నా, ఏ పని ఉన్నా ఈడ కూర్చొని సమాజం కోసం ఒక గంట సేపు మాట్లాడగలిగినాం కాబట్టి, అంటే నాకు ఎంత పని ఉన్నా సమాజం కోసం మళ్ళీ గంట ఇవ్వగలిగిన కాబట్టి నిజంగా కూడా యాదన్న క్యాట్సప్ చెప్పాలి. సంతోషం రామనరసన్న, మా స్టూడియోకి వచ్చి మాకు ఒక గంట టైం స్పెండ్ చేసినందుకు మీకు నిజంగా సుమన్ టీవీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. సో ఇది ఆటగాడు, పాటగాడు, ప్రజావాగ్యకారుడు, సెన్సేషనల్ న్యూస్ క్రియేట్ చేసేటోడు, ట్రెండింగ్లో ఉండే ఒక 6 అడుగుల బుల్లెట్ చుక్కరామ్ నరసన్న మాటలు.